ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. మరి ఆ పోరాట స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కలిసి కట్టుగా మాగంటి సునీతమ్మ గారిని గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి. ఇది మనందరి బాధ్యత. వచ్చే నెల రోజులు కలిసి కట్టుగా పనిచేద్దాం. మీ దగ్గర పనిచేయడానికి వచ్చిన కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నాయకులు మీతో భుజమానించి పనిచేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి, మీ సూచనల మేరకు బస్తీల్లో పనిచేయడానికి వచ్చారు. మీ చేతి కింద మీ సహాయ సహకారాలతో పనిచేస్తాం తప్ప మీ మీద కానే కాదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం క్యాబినెట్ను, మంత్రుల్ని అందరినీ దించారు. మరి ఆ సమయంలో మనము కూడా కలిసికట్టుగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడాడో మీరు చూశారు. తాను ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, పీజేఆర్ తనయుడు, కానీ నేను సునీతమ్మకు తమ్ముడిగా, ఆ పిల్లలకు ఒక బాబాయిగా నేను అండగా ఉంటా, సునీతమ్మను గెలిపిస్తా అని గొప్ప మాట చెప్పారు. మరి విష్ణును మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ కలిసికట్టుగా, అందరం కలిసిమెలిసి మంచి మెజార్టీతో గెలిపించారు. నాకు నిన్న మొన్న మన శాసనసభ్యులు, మన కార్యకర్తలు చెప్తున్నారు, అన్న ఎక్కడ పోయినా हर गली में, हर बस्ती में, हर घर में एक ही बात बोल रहे, हम कार के लिए वोट देंगे, केसीआर के लिए वोट देंगे, हम कांग्रेस को हराएंगे। हाइड्रा मुर्दाबाद की बात हर घर में सुन रहे, हर बस्ती में सुन रहे बोल के जो लोग अपने कार्यकर्ता, अपने लीडर मुझे बता रहे थे। मुझे पूरा भरोसा है जीत तो पक्का हो गया। अब बात एक ही है, कितना मेजॉरिटी आने वाला है, कितना मेजॉरिटी से हमारा अपने सुनीतम्मा जीतने वाला है। सो मेरे एक ही गुजारिश है, हैदराबाद में सबसे बड़ी मेजॉरिटी से, सबसे बड़ी मेजॉरिटी से सुनीतम्मा को जिताना चाहिए। क्यों बोले तो जितना अच्छा मेजॉरिटी आया उतना रेवंत रेड्डी मुंह काला हो जाता। उनको मालूम पड़ता लोग कितना गुस्सा में हैं, लोग क्यों गुस्सा में हैं, हाइड्रा के ऊपर गुस्सा है, और शादी मुबारक के अब सोना नहीं दे रहे बोल के गुस्सा में है, बूढ़ा लोगों को 4000 नहीं दे रहे बोल के गुस्सा में है, महिलाओं को महालक्ष्मी नहीं दिया बोल के गुस्सा में है। ये बात कैसा मालूम होता? सिर्फ हराने में नहीं, बड़ी मेजॉरिटी से सुनीतम्मा को जिताने में आपकी भलाई है, पूरा तेलंगाना की भी भलाई है। सो ఈ రకంగా అందరం ముందుకు పోదాం, కలిసిమెలిసి ఉందాం. ఇవాళ మీ ఉత్సాహం ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల మీటింగ్ అంటేనే ఒక పబ్లిక్ మీటింగ్ లాగా వచ్చారు. మీ ఊపు, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం, సునీతమ్మ గారిని గెలిపించుకుందాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు మన మధ్యలో వచ్చి బంకర్ జర్రా. జై తెలంగాణ. బంద్ కర్రే బడే భాయ్, బంద్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? ఒకసారి బాగుంటే గట్టిగా జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మన కుటుంబ సభ్యుల సమావేశం ఏదైతే జరుగుతూ ఉన్నదో, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వేదికపైన ఆసీనులైన పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ మహమూద్ అలీ గారు, శ్రీ పద్మారావు గౌడ్ గారు, అట్లాగే మల్లారెడ్డి గారు, వేదికపై ఆసీనులైన శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా గౌరవనీయులైన మన సహచర మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా మిగతా వేదికపై ఆసీనులైన సునీతా లక్ష్మారెడ్డి గారు, ఇంకా పేరు పేరున అందరికీ, గౌరవనీయులైన శాసనసభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, అట్లాగే వివిధ డివిజన్లకు ఇన్ఛార్జీలుగా వ్యవహారం చేస్తున్న పార్టీ నాయకులందరికీ
కొంతమంది మీద ఉండొచ్చు, కొంతమంది కింద ఉండొచ్చు, కానీ అందరం కూడా కార్యకర్తలమే. పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు, వేదిక మీద కింద ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు అనుకోని పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ వచ్చింది, మీకు తెలుసు. కానీ ఒక పార్టీ మీటింగు, ఒక నియోజకవర్గ మీటింగ్ అంటేనే ఇన్ని వేల మంది ఇక్కడ జమ అయినరంటే ఖచ్చితంగా మీ జోష్ చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే, గోపీనాథ్ గారిని తలుచుకుంటూ మీరిస్తున్న నినాదాలు చూస్తుంటే, కేసీఆర్ గారు తిరిగి రావాలనే మీ ఆలోచన చూస్తుంటే మన గెలుపు పక్కా అయింది. మెజారిటీ మాత్రమే ఎంత అని తేలాల్సిన విషయం అర్థమైతా ఉన్నది. పక్కాగా మీ కసి, మీ పట్టుదల, మీ తపన, మీ ఉత్సాహమే మన పార్టీకి రాబోయే నెల రోజుల పాటు ఒక ఇంధనంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్లు కొట్లాడు మనకు కొత్త కాదు, ఉప ఎన్నికలు మనకు కొత్త కాదు. హైదరాబాద్లో గిరిగీసి అవతలోని కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులకెళ్ళి గుద్ది మూతోడు జవాబు చెప్పుడు కూడా మీకు కొత్త కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన నెత్తుర్లనే